ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎటూ కాకుండా పోయారని అన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ లో డోర్స్ క్లోజ్ అని కేటీఆర్ స్పష్టం చేశారు. వాళ్ల స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తామని తెలిపారు. ఏ పార్టీలో ఉన్నారో ఫిరాయింపు ఎమ్మెల్యేలు చెప్పుకోలేకపోతున్నారని అన్నారు. గ్రౌండ్ లో బీఆర్ఎస్ కు మంచి పట్టు ఉందని, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలిందన్న కేటీఆర్ కాంగ్రెస్ కి భయం మొదలైందని, అందుకే మున్సిపల్ ఎన్నికలు పెట్టడం లేదని విమర్శించారు. రైట్ ఇటు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మొత్తానికైతే పార్టీ ఎవరైతే ఫిరాయించారో ఆ ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్ లో రావడానికి అయితే అవకాశం లేదు, డోర్స్ క్లోజ్ అని అయితే కేటీఆర్ చెప్పారు. సో ఏ విధంగా చూడాలి, ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? శాలిని, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందు అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా చిట్చాట్ నిర్వహించారు. ఈ చిట్చాట్ లో పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించి ఆయన వ్యాఖ్యానించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎటు కాకుండా పోయారని చెప్పేసి కూడా ఆయన అన్నారు. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి చాలా అయోమయంగా ఉంది. వారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ఇక వారు తిరిగి మా పార్టీలోకి వస్తామన్నా కూడా డోర్స్ క్లోజ్ చేశాము, సో వారు ఇక రాలేరు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి వారిపైన వేటు ఎప్పుడైనా పడే అవకాశం ఉంది. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన ఇప్పటికే సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. సో ఇక ఇప్పటికే స్పీకర్ కి కూడా కొన్ని సలహాలు సూచనలు కూడా చేసింది. వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో వేటు ఎప్పుడైనా పడే అవకాశం ఉంది. కాబట్టి సో ఇక వారి యొక్క రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా హితవు పలికారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా చిట్చాట్ లో. కాబట్టి ఇక మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మంచి ఫలితాలు సాధించింది. పట్టు బీఆర్ఎస్ పార్టీకి గ్రామాల్లో ఉంది. కాబట్టి రానున్న రోజులలో ఇదే ఉత్సాహంతో ముందుకెళ్తామని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పేసి కూడా ఆయన అన్నారు. సర్పంచ్